హరే కృష్ణ. మీలో ఎంతమంది జపం చేస్తున్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నారు. 20 మంది పైన ఉన్నారు. 4 మాలలు ఎంతమంది చేస్తున్నారు? 4 3 2 1. హరే కృష్ణ. మంచిది. చెప్తారు కదా 1000 కిలోమీటర్లు అయినా కూడా 1 కిలోమీటర్తో మొదలవుతుంది ప్రయాణం కదా. ఒక్కటైనా చేస్తున్నారు, చాలా సంతోషం. చేయని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. ఎంతసేపు పడుతుంది ఒక మాల చేయడానికి? ఎంతసేపు పడుతుందమ్మా? 7 to 8 minutes. మీకు ఎంతసేపు పడుతుంది ఒక మాల చేసేవాళ్ళు? 8 నిమిషాలు. ఒకవేళ ఆలస్యం అంటే 8.5 నిమిషం పడుతుంది. హరే కృష్ణ మహామంత్రం మనం ఉన్నటువంటి ఈ యుగంలో, ఈ యుగం అంటే ఈ పరిస్థితులు, అత్యంత ముఖ్యమైనటువంటిది హరే కృష్ణ మహామంత్రం. ఈ భగవద్గీతలో కూడా ఈరోజు శ్లోకం అదే చూడొచ్చు. 9వ అధ్యాయంలో, మీ దగ్గర ఫోన్ ఉంటే చూసుకోండి. 9వ అధ్యాయం 14వ శ్లోకం. పాడతారా? జయరాధ మాధవ పాడతారా? జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, गोपीजन वल्लभ गिरिवरधारी, जय गोपीजन वल्लभ गिरिवरधारी, यशोदनंदन ब्रजजन रंजन, यशोदनंदन ब्रजजन रंजन, यशोदनंदना ब्रजजन रंजन, यशोदनंदना ब्रजजन, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, राधा माधव कुंज बिहारी, राधा कुंज बिहारी, राधा माधव कुंज बिहारी, राधा कुंज बिहारी। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण अंदर पलकाले अंदर, हरे हरे, हरे राम हरे हरे हरे, हरे कृष्ण
हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 के हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय प्रभुपद शिल प्रभुपद जय प्रभुपद शिल प्रभुपद जय जय प्रभुपाद जय जय प्रभुपा हरिनाम संकीर्तन यज्ञ की जय श्रील प्रभुपाद की जय श्री श्री निताय गौर सुंदर की जय हरे कृष्ण नमो नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष पश्चात्देशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि घोर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय తొమ్మిదో అధ్యాయం పుస్తకాలు ఉన్న వాళ్ళు చూసుకోండి ఫోన్లో కూడా ఉంటుంది భగవద్గీత యథాతథం 9వ అధ్యాయం ఈ అధ్యాయం పేరు పరమ గుహ్య జ్ఞానం 14వ శ్లోకం సతతం కీర్తయంతో మాం ఫోన్లు ఉన్న వాళ్ళు చూసుకోండి హరే కృష్ణ దొరికిందా ఫోన్లో ఫోన్లు ఉన్న వాళ్ళు దొరికిందా ఫోన్లో ఉందా హరే కృష్ణ శ్లోకం ప్రయత్నం చేయండి పలకడానికి సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతా యతంతస్య దృఢవ్రతా
నమస్యంతస్య మాం భక్త్యా నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే నిత్యయుక్తా ఉపాసతే సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రతా నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. మీరు చెప్తారా ఎవరైనా? చెప్పండి. సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రతా నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. మీరు ఒకరు చెప్పండి, మా ప్రయత్నం చేయండి ఎవరైనా. సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రతా నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారు? అరే ప్రతిపదార్థం చూసుకోండి. అందులో ప్రతిపదార్థం, భావం, భాష్యం ప్రభుపాదుల ద్వారా ఇవ్వబడింది. శిల ప్రభుపాదకి సతతం ఎల్లప్పుడూ కీర్తయంతః కీర్తన చేయుచు మాం నన్ను గురించి యతంత పూర్తిగా ప్రయత్నించువారై చ కూడా దృఢవ్రత దృఢమైన నిశ్చయముతో నమస్యంత నమస్కారం చేస్తూ చ మరియు మా నన్ను భక్త్యా భక్తితో నిత్యయుక్త ఎల్లప్పుడూ నిమగ్నులై ఉపాసతే అర్చించెదరు. భావము: ఈ మహాత్ములు ఎల్లప్పుడూ నా మహిమలను కీర్తించుచు దృఢ నిశ్చయముతో ప్రయత్నించుచు నా ఎదుట నమస్కరించుచు నిత్యము నన్ను భక్తితో అర్చించెదరు అని భాష్యం. భాష్యం అంటే కామెంటరీ అంటారు కదా, ఎక్స్ప్లెనేషన్ అంటారు. సామాన్య మానవుడికి అధికారికముగా ముద్ర వేసి మహాత్మునిగా తయారు చేయలేము. మహాత్మా అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఉప్పు ఎలా కనుక్కుంటారు? తెల్లగా ఉన్నదంతా ఉప్పు అంటారా? దానికి లక్షణాలు ఉంటాయి కదా. అలాగే మహాత్మా అంటే గ్రేట్ సోల్ అంటారు, గ్రేట్ పర్సనాలిటీ అంటారు కదా. దాన్ని సంస్కృతంలో మహాత్మా అంటారు. దానికి లక్షణాలు ఏంటో చెప్తున్నారు ఇక్కడ. మహాత్ముని లక్షణములు ఇక్కడ వర్ణించబడ్డాయి. మహాత్ముడు నిరంతరము, గ్రేట్ పర్సనాలిటీ అంటే ఏం చేస్తుండాలి అంటే నిరంతరం దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని మహిమలను కీర్తించుటలోనే నెలకొని ఉండును. ఏం చెప్పారు? గ్రేట్ సోల్ మహాత్మా ఎల్లప్పుడూ ఏం చేస్తుంటాడంటే భగవంతుడిని గురించి మాట్లాడము, భగవంతుడి గురించి పాడడము, భగవంతుడి గురించి 10 మందికి చెప్పటము, ఇందులో నెలకొని ఉంటాడు. మహాత్మా దీనికన్నా ముందు శ్లోకంలో కూడా వస్తుంది. మహాత్మా నస్తు మాం పార్థ దైవీ ప్రకృతి ఆశ్రిత భజంత్యానన్య మనస్సు. వాళ్ళ మనసు వేరే దాని మీద దేని మీద ఉండదు అని. అతనికి మరో ఇతర కార్యములేవి ఉండవు. భక్తుడు సదా భగవంతుని మహిమలను కీర్తించుటలోనే నెలకొని ఉండును. అనగా అతడు నిరాకారవాది కాదు. భగవంతుని మహిమలను కీర్తించు విషయము చర్చకు వచ్చినప్పుడు మానవుడు దేవాది దేవుని పవిత్ర నామం, భగవంతుని రూపం,
ఆయన గుణములు, ఆయన లీలలు, వైభవములు వంటి లక్షణములను స్తుతిస్తూ పరమపురుషుని కీర్తించవలెను. కనుక మహాత్ముడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి పట్ల ఆసక్తుడై ఉండును. ఇంకా ఉంది వివరణ, చిన్నదంతా ఆపేస్తాను. మహాత్మ అనే పదం విన్నారా ఎక్కడైనా? ఎక్కడ వస్తుంది మహాత్మ? ఇంకొకరికి కూడా వాడతారు కదా, ఇంకొకరు కూడా ఉన్నారు వాడతారు. ఇంకెవరికైనా వాడతారా ఏమా? ఓకే. మహాత్మ ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, సతతం కీర్తయంతోమా. మహాత్ములు ఏం చేస్తుంటారు? ఎప్పుడు భగవంతుని గురించి కీర్తిస్తూ ఉంటారు, భగవత్ కీర్తన భజన చేస్తుంటారు, 10 మందికి దాని గురించి చెప్తూ ఉంటారు. మహాత్మ అంటే ఏంది? మొట్టమొదట మహాత్మ అనే పదంలో ఏమర్థం వస్తుంది? ఇక్కడ లక్షణాలు చెప్పారు. మహాత్మ అంటే ఏం చెప్పారు? ఉప్పు అంటే తెల్లగా ఉన్నంత ఉప్పు కాదు, ఉప్పుగా ఉండాలి. మెరిసేదంతా బంగారం కాదు. మెరిసేదంతా బంగారం అక్కడ మెరుస్తుంది. ఇప్పుడు అది గర్భగుడికి మెరుస్తుంది, అది బంగారం కాదు, అది బంగారే. అది బంగారు కరగబెట్టి కోటింగ్ చేసింది. అది అయితే పరీక్ష చేస్తే తెలుస్తుంది బంగారా కాదా అని. చూస్తే తెలుస్తుందా? పరీక్ష చేస్తే దాని లక్షణాలు బయటపడతాయి. అలాగే మహాత్మ అంటే భగవంతుని గురించి చెప్తూ ఉండాలి. ఆయన జీవితం భగవంతుడికి కేటాయించి ఉంటారు, అంకితం చేసి ఉంటారు. మరి మహాత్మ అనే పదం ఏంటి? దాన్ని మహా ఆత్మ. ఆత్మ అంటే వ్యక్తి అనొచ్చు. మహాత్మ అంటే మహా అంటే ఆత్మ అంటే వేరు వేరు అర్థాలు వస్తాయి. మనం సాధారణ అర్థంలో ఒక వ్యక్తి అనుకోవచ్చు. ఆత్మ. మహా అంటే చాలా విశాలమైన లేదా గొప్ప. మహాసముద్రం అనేది విన్నారా? అట్లాంటిక్ మహాసముద్రం కదా. బంగాళాఖాతం మహాసముద్రమా కాదా? కదా. హిందూ మహాసముద్రం, హిందూ మహాసముద్రం. మహా అంటే ఏమొస్తుంది అక్కడ అర్థం? చాలా విశాలమైనది అని అర్థం వస్తుంది మహా. ఇప్పుడు మహా అంటే చాలా విశాలమైనది, చాలా గొప్ప అని అర్థం వస్తుంది. ఆత్మ అంటే వ్యక్తి లేదా హృదయము, ఈ అర్థాలు వస్తాయి. ఇప్పుడు ఏమర్థమవుతుంది? మహాత్మ అంటే చాలా విశాలమైన హృదయం గల వ్యక్తి కదా, చాలా గొప్ప హృదయం గల వ్యక్తి. గొప్ప అని ఎవరిని అంటారు? మహా ఆత్మ. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఇటువంటి వ్యక్తిని గొప్ప వ్యక్తి అంటారా? అన్నారు. అందరూ నా వాళ్ళే, అందరూ మన వాళ్ళే, ఇటువంటి వ్యక్తిని గొప్ప వ్యక్తి అంటారు. కాబట్టి ఇక్కడ మహా అంటే గొప్ప. మహాత్మ అని ఎవరిని పిలవచ్చు చెప్పండి? వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు పలానా దేశం వాళ్ళు, వీళ్ళు పలానా జాతి వాళ్ళు, మా జాతి వేరు, వీళ్ళ జాతి వేరు, మా దేశం వేరు, వీళ్ళ దేశం వేరు, మా కులం వేరు, వీళ్ళ కులం వేరు. ఇటువంటి వ్యక్తిని మహాత్మా అని పిలవచ్చా? పిలవకూడదు. కాబట్టి ఇప్పుడు అదే మొట్టమొదటి ఏం రాశారంటే, ఎవరికో ఒక వ్యక్తికి మనం మహాత్మా అని పేరు పెట్టినంత మాత్రంన అతను మహాత్మా అవుతాడా? పచ్చగా ఉంది, మెరుస్తుంది, బంగారాన్ని పేరు పెడితే బంగారు అయిపోతుంది? అది అవుతుందా? దాన్ని పరీక్ష చేసి చూడాలి. మరి రాజకీయంలో ఉన్న వాళ్ళకి కొంతమందికి మహాత్మా అనే పదం వాడుతున్నారు. ఏదో సంఘం కోసం చేశారు, దేశం కోసం చేశారు. వాళ్ళకు చూస్తే ఈ పదం వాళ్ళకు నిజంగా వర్తిస్తుందా? వర్తిస్తుందా? ప్రభుపాదకు వర్తిస్తుందా? ఎందుకు వర్తిస్తుంది? ప్రభుపాద ఎవరిని దూరం చేయలేదు.
అందరినీ దగ్గర తీసుకున్నారు. అమెరికా వాళ్ళని దగ్గర తీసుకున్నారు, సౌత్ ఆఫ్రికా వాళ్ళని దగ్గర తీసుకున్నారు, మారుమూల పల్లెటూరులో పుట్టిన వాళ్ళని కూడా దగ్గర తీసుకున్నారు, న్యూయార్క్ లాంటి పెద్ద నగరంలో పుట్టిన వాళ్ళని దగ్గర తీసుకున్నారు, పెద్ద చదువులు చదివిన వాళ్ళని దగ్గర తీసుకున్నారు, చదువు లేని వాళ్ళని కూడా దగ్గర తీసుకున్నారు. నలుపు తెలుపు పేద ధనిక ఎటువంటి వ్యత్యాసాలు చూడలేదు. అన్ని దేశాలకు వెళ్ళారు. భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు వెళ్ళారు, అందరినీ దగ్గర తీసుకున్నారు. ఇది గొప్ప హృదయం ఉన్న లక్షణమా కాదా? ఎవరిది? ఇటువంటి వాళ్ళకు మహాత్మా అనే పదం వాడచ్చా వాడకూడదు? కానీ ఎవరన్నా వాడుతున్నారా? ఎవరైతే మా దేశం ఇది, మీ దేశం వెళ్ళిపోండి, ఇది మా కులం, మా సంఘం, మా సంఘం వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు కావాలి, ఆ విధంగా ముందుకు వచ్చిన వాళ్ళకు మహాత్మా అనే పదం వాడుతున్నారు. వాస్తవంగా వాడవలసిన వాళ్ళకి వాడట్లేదు. మహాత్మా అంటే అందరినీ ఎవరిని వేరు చేయడం, అందరూ మన వాళ్ళే. ఎవరికి వస్తుంది ఆ లక్షణం తెలుసా? ఎవరైతే దేవాది దేవుడిని, సుప్రీం కంట్రోలర్ దేవాది దేవుడు భగవంతుని గుర్తించారో వాళ్ళకు మాత్రమే వస్తుంది. ఇంకా సులభంగా చెప్పాలంటే తండ్రిని గుర్తించినటువంటి తనయుడు అంటే కుమారుడు, పుత్రుడికి తన తండ్రి యొక్క సంతానం అందరి పట్ల కూడా ప్రేమ ఆదరభావం ఉంటుంది. తండ్రిని గుర్తించి తండ్రిని గౌరవించే కొడుకుకి ఆ తండ్రికి ఉన్నటువంటి మిగతా కొడుకుల పట్ల కానీ కూతుర్ల పట్ల కానీ ప్రేమ ఆప్యాయత గౌరవం ఉంటాయో ఉండవా? ఉండవు. పలకరు. ఉంటాయి కదా. అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ ఏమొచ్చింది? తండ్రి. ఎప్పుడైతే నువ్వు మీ తండ్రిని గౌరవిస్తున్నావో ప్రేమిస్తున్నావో ఆ తండ్రి యొక్క సంతానాన్ని కూడా ఖచ్చితంగా ప్రేమిస్తావు, గౌరవిస్తావు. అంటే ఇక్కడ భగవంతుడు అంటే అన్నింటికీ మూలం ఆయనే, అన్నీ ఆయన నుంచి వచ్చినవే. మనం ఏది తీసుకున్నా కూడా జీవాత్మలు ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయి. 84 లక్షల రకాల ప్రాణులు, మానవులు, జంతువులు. మానవుల్లో కూడా చాలా రకాలు ఉన్నారు, జంతువులు కొన్ని రకాలు. ఈ సృష్టి ఇదంతా కూడా చూస్తే భగవంతుడి నుంచి వచ్చింది. అంటే సెంటర్ పాయింట్ ఎవరు ఇక్కడ? భగవంతుడు. భగవంతుడిని కుటుంబంలో ఎలాగైతే తండ్రిని గౌరవించి ప్రేమించేటువంటి పుత్రుడు మిగతా అందరినీ కూడా ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. అలాగే భగవంతుడిని ఎవరైతే ప్రేమిస్తారో అటువంటి వాళ్ళే భగవంతుడికి సంబంధించిన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. ఈ ఉదాహరణ అర్థమవుతుందా? తండ్రిని ప్రేమించే కొడుకు తండ్రి యొక్క సంతానం ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రేమిస్తారు. ఎందుకు? వాళ్ళందరూ తన సోదరీమణులు అవుతారు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అవుతారు. అది శ్రీల ప్రభుపాదిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? భగవంతుని ప్రేమిస్తున్నారు కాబట్టి భగవంతుడికి సంబంధించిన ప్రతి ఒక్కరిని, వాళ్ళు అమెరికాలో పుట్టి ఉండొచ్చు, ఆఫ్రికాలో పుట్టి ఉండొచ్చు, పేద కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, ధనిక కుటుంబంలో పుట్టి ఉండొచ్చు. తండ్రి అంటే భగవంతుని గుర్తించారు, భగవంతుని ప్రేమిస్తున్నారు కాబట్టి అందరినీ ప్రేమించారు. కాబట్టి ఇక్కడ ఏంటి? మహా ఆత్మ, విశాలమైన హృదయం కలవాళ్ళు ఎవరు కాగలరు అంటే భగవంతుని ప్రేమించే వాళ్ళు కాగలరు, భగవద్భక్తి చేసేవాళ్ళు కాగలరు. మిగతా వాళ్ళు మహాత్మ కాలేరు. మహాత్మకు వ్యతిరేక పదం ఏంటంటే సంకుచితం. సంకుచితం అంటే నేరో, బ్రాడ్ మైండ్ అంటారు. బ్రాడ్ మైండ్, నేరో మైండ్. నేరో మైండ్ ఏంటి? కొంతవరకు ఆలోచిస్తారు. నేను, నా కుటుంబం, ఇంకొంచెం ఎక్కువైతే నా సంఘం, ఇంకొంచెం ఎక్కువైతే నా దేశం. వేరే దేశం గురించి ఆలోచించేది ఎవరన్నా? ఒకవేళ ఆలోచిస్తే ప్రపంచ మానవులందరి గురించి ఆలోచించాలి మనము అంటారు. వాళ్ళని మహాత్మా అనొచ్చా?
కాదు, మానవులే కాదు, ప్రపంచంలో వేరే జీవులు కూడా చాలా ఉన్నాయి కదా, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఇవన్నీ వాటి గురించి కూడా ఆలోచిస్తారు. ఎందుకు ఆ జీవులు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడి సృష్టిలో భాగమే అవి కూడా. అంటే యూనివర్సల్ ఫ్యామిలీ అనొచ్చు. యూనివర్సల్ ఫ్యామిలీ విశ్వాన్ని ఒక కుటుంబంగా భావించేటువంటి వ్యక్తి. ఇది ఎంత బాగుంటుంది చూడండి. కేవలం నా కుటుంబం, నా దేశం అనేదానికంటే, ప్రపంచ మానవులందరూ అనేదానికంటే, ప్రపంచంలో ఉన్న జీవులు ప్రతి ఒక్కరూ, అది ఏ శరీరంలో అయినా ఉండొచ్చు, అందరి గురించి ఆలోచించి చేసేది అది ఎంత బాగుంటుంది. అటువంటి వాళ్ళని మహాత్మా అంటారు. అటువంటి మహాత్ములు ఏం చేస్తుంటారు అని చెప్పారు ఇప్పుడు చదివిన దాంట్లో. ఏం చేస్తుంటారు? భగవంతుని కీర్తిస్తుంటారు. కీర్తన అంటే ఏంటి కీర్తన అండి? భగవంతుని గురించి పాడటం, ఆయన గురించి చెప్పేది కూడా కీర్తనే. ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్లోరిఫికేషన్ అంటారు. గ్లోరిఫికేషన్. ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చాయి కదా ఎన్నికలు. రకరకాల పార్టీల నాయకులు ముందుకు వస్తున్నారు, వాళ్ళ అనుచరులు ఉన్నారు. వాళ్ళ అనుచరులు ఏం చేస్తున్నారు? ఇంటింటికి వెళ్ళి, అంగడికి వెళ్ళి, ఇదో మా నాయకుడి పేరు ఇది, మా నాయకుడు ఇంతటివాడు, అంతటివాడు, ఇన్ని చేశాడు, అన్ని చేస్తాడు భవిష్యత్తులో, దీన్నే కీర్తన అంటారు. మీ దగ్గరికి ఎవరు రాలేదా? ఫ్లెక్సీలు పెడుతున్నారు, ఇదో మా నాయకుడి ఫోటో ఇది, మా నాయకుడి పేరు ఇది, మా నాయకుడు గతంలో ఇన్ని పనులు చేశాడు, భవిష్యత్తులో ఇవి చేయబోతాడు అంటే ఆయన గురించి పాటల రూపంలో పాడుతున్నారు. పాటలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు. ఇదివరకు ఎప్పుడు లేదు, ఈ మధ్య కొత్తగా మొదలైంది, విపరీతంగా మొదలైంది పాటలు. తర్వాత మాటల రూపంలో కూడా వాళ్ళ గురించి చెప్తున్నారు. తర్వాత ఫోటోలు, ఫ్లెక్సీలు పెట్టి చేస్తున్నారు. కానీ దీన్ని కూడా కీర్తనే అంటారు. ఒక నాయకుడిని గ్లోరిఫై చేస్తున్నారు, కీర్తిస్తున్నారు. నాయకుడి కొన్ని చోట్ల పూలమాలలు కూడా ఇస్తున్నారు. ఫోటోలకి పూలమాలలు ఇస్తున్నారు కదా రాజకీయ నాయకులకి. వాళ్ళు వచ్చినప్పుడు పూలు చల్లుతారు, వాళ్ళ మీద పూలమాల వేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు డప్పులు వాయిస్తారు కదా, అదే వేస్తున్నారు, డప్పులు వాయిస్తారు, స్వాగతం పలికి, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ వాస్తవంగా ఎవరికి చేయాలి? తిరుపతికి వెళ్ళారా ఎప్పుడన్నా మీరు? రథసప్తమికి వెళ్ళారా ఎవరైనా? మొన్ననే రథసప్తమి జరిగింది. కొన్ని బ్రహ్మోత్సవాలకి వెళ్ళారు ఎవరైనా? తిరుపతి బ్రహ్మోత్సవాలు. హరే కృష్ణ. ఇంకేం అడగాలి మిమ్మల్ని? ఇక దగ్గరలో ఏమైనా బ్రహ్మోత్సవాలు ఉన్నాయా? ఈ చుట్టుపక్కల ఏమైనా ప్రసిద్ధి చెందిన దేవాలయాలు? శ్రీశైలం ఏమా? మహానంది, అహోబిలం వెళ్ళారు. అహోబిలం బ్రహ్మోత్సవాలు అంటే చాలా ఘనంగా వాళ్ళని భగవంతుని కీర్తించడము, ఊరేగించడము, పూలమాలలు, వైభవంగా ఆయన గురించి మాట్లాడడము, భజనలు, కీర్తన, ఇవన్నీ చేస్తారు. దాన్ని కీర్తన అంటారు. ఈ రాజకీయ నాయకులకు చేసేదాన్ని కూడా కీర్తన అంటారు. మరి కృష్ణుడికి, భగవంతుడి కీర్తన ఎందుకు చేయాలి? వీళ్ళ కీర్తన చేస్తున్నాం కదా, వాళ్ళ భగవంతుడి కీర్తన ఏమవసరం? ఇప్పుడు రెండు కీర్తనే కదా. భగవంతుడి ఫోటో పెట్టారు, మాల వేశారు, మంచి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు. రాజకీయ నాయకుడు వస్తే కూడా అలానే చేస్తారు, ఆయన గురించి పాడతారు, మాట్లాడతారు కదా. అదే చేయొచ్చు కదా. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడు ఇప్పుడు చదివిన దాంట్లో? నా గురించి చేస్తారు, నా గురించి ఎవరైతే చేస్తారో వాళ్ళనే మహాత్ములు అంటారు అంటున్నారు. అంటే ఎందుకు అలా? వాళ్ళ గురించి చేస్తే తప్పేంటి? సాధారణ వ్యక్తుల గురించి చేస్తే తప్పేంటి? వాళ్ళని గురించి చెప్పడము 10 మంది ఏమా? ఓకే, మంచి పాయింట్ చెప్పారు. వాళ్ళు భగవంతుడితో సమానం కాదు, కానీ సమానం కావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నంద్యాలకు నేను దేవాది దేవుడితో సమానం కాబట్టి నా ఫోటో పెట్టండి, నా పేరు పెట్టండి, శిలాఫలకం వేయండి. పలానా వ్యక్తి వచ్చి ఇది ఆరంభించాడు. ఇది వాళ్ళు కోరుకునేది ఇదే కదా. అంటే వాళ్ళు ఎవరితో పోటీ పడుతున్నారు? ఎవరితో? భగవంతుడితో పోటీ పడుతున్నారు. భగవంతుడితో పోటీ పడే వాళ్ళని ఏమంటారు? చరిత్ర గుర్తు తెచ్చుకోండి. శ్రీరాముడితో పోటీ పడింది ఎవరు? రావణ అసుర. భక్త రావణ అంటారా, రావణ అసుర అంటారా? భక్త రావణ. భక్త అంటే పోటీ పడతారా? పోటీ పడ్డారు, సేవ చేస్తారు. నరసింహస్వామి నారాయణుడితో పోటీ పడింది ఎవరు? విష్ణుతో పోటీ పడింది. నరసింహస్వామితో పోటీ పడింది ఎవరు? హిరణ్యకశిపుడు. భక్త హిరణ్యకశిపుడు అంటారా? అన్నారు. ఏమంటారు? అసుర అంటారు, రాక్షసుడు అంటారు. మరి వీళ్ళందరినీ ఏమంటారు ఇప్పుడు పోటీ పడే వాళ్ళందరినీ? ఇప్పుడు కాబట్టి ఏ రాక్షసుడు ఓటు అయిపోతున్నారు మీరు? వేరా వేస్తారు కదా, ఏ రాక్షసుడికి వేస్తారు? రాక్షసులను కీర్తించి రాక్షసుల గురించి 10 మందికి చెప్పి ఎవరు చెప్తారు? రాక్షసుల అనుచరులు ఎవరు ఉంటారు తెలుసా? జూనియర్ రాక్షసులు ఉంటారు, పిల్ల రాక్షసులు ఉంటారు కదా. రాక్షస లేదా అసుర అంటే ఏంటంటే భగవంతుడికి వ్యతిరేకంగా చేశారు. ఇప్పుడు రామదాసును అసుర అంటారా? అన్నమాచార్యను అసుర అంటారా? ప్రభుపాదను అసుర అంటారా? ప్రహ్లాద్ మహారాజును అసుర అంటారా? అన్నారు. ఏమంటారు? వీళ్ళందరినీ భక్తులు అంటారు. వీళ్ళే మహాత్ములు. అంటే సాధారణ వ్యక్తిని దేవుడికి పోటీగా ఎవరైనా తీసుకొని వస్తారో, పోటీగా నిలబడే వ్యక్తి అసురుడే. ఏదో ఈయన చూడు దేవుడు అంతటి గొప్పవాడని చెప్పి ఆయన కీర్తన, ఆయన ఫోటోలు పెట్టడం, అది చేయడం, వాళ్ళు కూడా అసురులే, వాళ్ళు కూడా రాక్షసులే. అయితే మినీ రాక్షసులు. ఒకటి వాళ్ళని కీర్తిస్తే ఏమొస్తుంది మనకి? కీర్తనీయ, ప్రశంసించదగ్గవాడు. ఇక్కడ మాటలు చెప్పాలంటే పొగడడం అంటారు కదా. అన్నమాచార్య పాటలు వస్తుందా? ఏమని పొగడను గుర్తు? ఎవరికైనా పాటలు వచ్చా? అన్నమాచార్య రామదాసు సినిమాలోనా? ఏమని పొగడను? అన్నమయ్య దాంట్లో, వెంకటేశ్వర స్వామి దాంట్లో ఏమని పొగడను రా అంటే ఎంతని కీర్తించాలి స్వామి నిన్ను. నీ కీర్తన ఎంత చెప్పినా కూడా అంత నీ కీర్తన, నీ యొక్క మహిమలు పెరిగిపోతూనే ఉంటాయి, నీ గ్రేట్నెస్ పెరిగిపోతూనే ఉంటుంది. ఎంత చెప్పినా కూడా తక్కువైనది అనేది అక్కడ పాటలు పాడతారు. ఏమని పొగడను రా అని. అంటే భగవంతుడు శాశ్వతుడు, ఆయన కీర్తనీయుడు. కీర్తనీయుడు అంటే పొగడతకు తగిన వ్యక్తి, గ్లోరిఫికేషన్కు సరైనటువంటి వ్యక్తి. ఎవరు? అందు గురించి నామధేయ అంటారు. మీరు పూజారి ఎక్కడైనా చూడండి, గుడికి వెళ్ళినప్పుడు అర్చన టికెట్, మీ నామధేయం ఏమిటి అంటారు కదా. అర్చన చేయించుకున్నారా? ఎక్కడైనా చేయించుకోండి, కావాలంటే వెళ్ళి ఈసారి 10వ తరగతి పాస్ కావాలి, ఉద్యోగం కావాలని మొక్కు. మనం చేసేది అదే, ఇంకేం చేస్తాం. పూజారి ఏమడుగుతాడు? తమరి నామధేయం. ఆ పూజారిని అడగండి, అయ్యా నామధేయం అంటే ఏంటి అని అడగండి. ఏం చెప్తారు చూడండి సార్. నామధేయము అంటే కీర్తించదగ్గ నామము కల వ్యక్తివి నువ్వు అని అర్థం. అంతటి వాళ్ళము మనం. అంతటి వాళ్ళు అయితే 2 రూపాయలు ఇచ్చి టోకెన్ ఇచ్చి చెప్పించుకొని అందరు, అయ్యా నాకు నా నామధేయం అవసరం లేదు, నేను దాసుడిని, నేను సేవకుడిని, ఒక సేవకుడు వచ్చాడని చెప్పు, నా పేరు ఎందుకు, అర్చన టికెట్ల 2 రూపాయలు దాంట్లో ఎందుకు, నాకు అవసరం లేదులే, ఇట్లా చెప్పాలి. నిజంగా భక్తుడు
నా పేరు ఇది, నా గోత్రం ఇది, మా ఇంట్లో ఇంటిల్లిపాది ఇది, మా పూర్వీకులు ఇది, ఇచ్చే 10 రూపాయలకి ఆయన ఎంత లిస్టు చదవాలి. అందరూ నామధేయులే కదా. కొంతకాలం తర్వాత ఏముంటుంది? మనం ఉంటామా ఇక్కడ? ఈ రూపం ఉంటుందా? ఉండదు. నామధేయం ఎట్లవుతుంది? అది నామధేయం అంటే ఎప్పటికీ చెరగనిది. అదే అన్నమాచార్యులు ఏర్పడింది. ఏమని పొగడనరా, ఎంతని పొగడాలి నిన్ను, ఎంత పొగడినా, ఎంత కాలం పొగడినా కూడా నీ తరగదు. అంత కీర్తన, అంత గొప్ప మహిమలు ఉన్నాయి నీలో. అందు గురించి నామధేయం. కీర్తనీయుడవి నువ్వు, పూజించదగిన వాడవి, శాశ్వతమైన వాడివి, అనంతుడివి. ఇంతింత ఎన్ని లెక్క పెట్టలేము. భగవంతుడిని ఎంతన్నా కీర్తించండి, ఏ కోణంలో అయినా కీర్తించండి. ఆయన అందం తీసుకోండి, ఐశ్వర్యం తీసుకోండి, జ్ఞానం తీసుకోండి, బలం తీసుకోండి, ఏదైనా తీసుకోండి. మీరు ఎంతైనా ప్రయత్నం చేయండి, వర్ణించండి, తెలుసుకోండి, ఇంకా పెరుగుతూనే ఉంటుంది అది. కానీ మనలాంటి సాధారణ వ్యక్తులు అది కొంతకాలం ఉంటుంది, తర్వాత పోతుంది. ఎంతమంది రాజకీయ నాయకులు, ఎంతమంది ప్రధానమంత్రులు బాగా కీర్తించబడ్డారు. ఇప్పుడు ఉన్నారా వాళ్ళు? మీకు ఎవరికైనా గుర్తున్నారా? గతంలో ఉన్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు గుర్తులేరా పేర్లు? ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, విపి సింగ్, పివి నరసింహారావు, రాజీవ్ గాంధీ. ఇంకా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎన్టీ రామారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నాదెండ్ల భాస్కర్, జనార్దన్ రెడ్డి ఒక ఆయన, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, అంజయ్య. ఎక్కడున్నారు వీళ్ళందరూ ఇప్పుడు? స్వర్గంలో ఉండరు, నరకంలో ఉంటారు. స్వర్గానికి పోయి అంతటి వాళ్ళు కాదులేదు. ఎక్కడున్నారు ఎవరికి తెలియదు. వాళ్ళ బొమ్మలు పెడతారు అక్కడక్కడ. ఎక్కడ? రోడ్ల పైన పెడతారు. ఎందుకు తెలుసా? ఎందుకు పెడతారు రోడ్ల పైన వాళ్ళ బొమ్మలు తెలుసా? ఈ దరిద్రుడు బతికుండగా ఒక్కటి పనికొచ్చే పని చేయలేదు కాబట్టి ఎండకు, వానకు, దుమ్ముకు అందరి బండ్లు. ఇది ఈయనకి శిక్ష. కానీ భగవంతుడిని ఎక్కడ పెడతారు? బంగారు మంటపం చేసి వాళ్ళకి చేతనైనంత చక్కగా అక్కడ అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ నామధేయ, కీర్తించదగ్గ పేరున్న వాళ్ళ వీళ్ళు, నిందించదగ్గ వాళ్ళు, నిందనీయులు, కీర్తనీయులు కాదు వీళ్ళు. కీర్తనీయులు, భగవంతుడి కీర్తనీయుడు, భగవద్భక్తులు కీర్తనీయులు. అన్నమాచార్యను కీర్తిస్తారు, రామదాసును కీర్తిస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు భగవంతుడిని ఎవరైతే పట్టించుకోకుండా వాళ్ళది చాటుకుంటుంటారో వాళ్ళందరూ కీర్తనీయుల మరేమనాలి వాళ్ళని? నిందనీయులు, నిందించదగ్గవారు. కాబట్టి వాళ్ళది బొమ్మలు అక్కడ వీధుల్లో నిలబెట్టి అవమానపరుస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ చీపురుతో వాళ్ళ దగ్గర చీపురు ఉండదు, దాంతో నీళ్ళు కొట్టి ఆ చీపురుతో అవమానించడమా, అది కీర్తించడం, నిందించడమే కదా. ఇంకా 364 రోజులు కాకులు, గద్దలు వచ్చి తల మీద కొంచెం విశ్రాంతి తీసుకొని కాలకృత్యాలు తీర్చుకుంటుంటాయి. ఇది వాళ్ళు పోటీ పడేది. అట్లాంటి వాళ్ళకి మనము కీర్తిస్తే మనం కూడా దిగజారిపోతాం. కాబట్టి భగవంతుడే కీర్తనీయుడు, భగవద్భక్తులు కీర్తనీయులు. ఎందుకు భక్తులు కీర్తనీయులు? వాళ్ళు ఎప్పుడు పోటీ పడ్డారు భగవంతుడితో. ఏం చెప్తారు వీళ్ళు? మేము భగవంతుడి సేవకులు. అటువంటి వాళ్ళని మహాత్మా అంటారు. అందరినీ తండ్రి దగ్గరికి చేర్చడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళని మహాత్మా అంటారు. మరి మహాత్మా ఏం చేస్తుంటారని చెప్పారు ఇప్పుడు చదివిన శ్లోకంలో? సతతం అంటే ఎల్లప్పుడూ, సతతం కీర్తయంత, ఎప్పుడు పాడుతూ ఉంటారు. మాట్లాడడం కూడా కీర్తనే. గ్లోరిఫికేషన్ అంటే ప్రశంస, పొగడడం.
మరి ఎలా పొగుడుతుంటారు? పొగడటంలో మొట్టమొదట ఏమొస్తుందంటే పేరు వస్తుంది. మీకు పలాని వ్యక్తి తెలుసా, ఈ కార్యం చేశాడు, ఇది సాధించాడు, గోల్డ్ మెడల్ సాధించాడు, ఇది సాధించాడు అంటే మీరు వింటారా? పేరు చెప్పు ముందు అంటారు. ఇప్పుడు నేనే మీకు చెప్తాను, ఇది పలాని వ్యక్తి పలాని ఎగ్జామ్లో గోల్డ్ మెడల్ వచ్చింది, అతనికి క్యాంపస్ ప్లేస్మెంట్లో నెంబర్ 1 వచ్చాడు, అది వింటారు మీరు? ఏమడుగుతారు? ముందు పేరు చెప్పు, ఎవరు అతను, తర్వాత ఎక్కడుంటాడు. కాబట్టి ఒక వ్యక్తిని కీర్తించాలంటే మొట్టమొదటి దేంతో మొదలవుతుంది? పేరుతో మొదలవుతుంది. నా పేరు 10 చోట్ల వినిపించాలని అందరు ప్రయత్నం చేస్తారు కదా. ఇట్లా భగవంతుని కీర్తించడం అంటే మొట్టమొదటి మనం ఏం అంగీకరించాలి? భగవంతుడే కీర్తనీయుడు, ప్రశంసనీయుడు. మరి ఆయన కీర్తన ఎలా మొదలవుతుంది? నామగ్రహణ. గ్రహణ అంటే గ్రహించడం. నామం అంటే పేరు. సంస్కృతంలో నామం అంటే నేమ్. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తారు భక్తులందరూ? ఇస్కాన్లో ఏం చేస్తుంటారు? ఎప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏం చేస్తుంటారు? ఎప్పుడు కీర్తన చేస్తుంటారు. ఎవరి పేరు? భగవంతుడి పేరు కీర్తన చేస్తారు. కాబట్టి భగవంతుడి పేరు కీర్తన చేయాలి, భగవంతుడి పేరు కీర్తన చేయాలి. ఈ హరే కృష్ణ మహామంత్రం, భగవంతుడి పేరు ఎంత శక్తి! భగవంతుడి పేరు చాలా శక్తివంతమైన. భగవంతుడు ఎంత శక్తి గలవాడో భగవంతుడి పేరు కూడా అంతే శక్తి కలది. భగవంతుడు కృష్ణుడు చూడండి, శ్రీరాముడు చూడండి, నరసింహస్వామి చూడండి, గొప్ప గొప్ప అసురుల్ని సంహరించారా లేదా? రాక్షసుల్ని ఎవరు నిలబడలేకపోయారు భగవంతుడి ముందర. అంటే మంచి శక్తివంతుడా కాదా? భగవంతుడు హిరణ్యకశిపుడిని చంపాడా లేదా? హిరణ్యకశిపుడిని ఎవరు చంపింది? ఈ ఊరు ఎమ్మెల్యేనా? కాదు. ఎవరు? నరసింహస్వామి చంపి. రావణుణ్ణి శ్రీరామచంద్రుడు. ఇప్పుడు హిరణ్యకశిపుడి పరిస్థితి ఏంటి? ఆయన శక్తి ఏంటి తెలుసా మీకు? ఇప్పుడు వేసవికాలం వస్తుంది. వేసవికాలము అందరూ ఏం చర్చిస్తారు ఎక్కువగా? ఎండ ఎక్కువ అయిపోయింది, వేడి ఎక్కువ అయిపోయింది కదా. వేడి ఎక్కువైందని అందరు ఆలోచిస్తారా లేదా? బాధపడుతుంటారు కదా. వేడి ఎవరి వల్ల వస్తుంది? చంద్రుడి వల్ల. హరే కృష్ణ. చంద్రుడా సూర్యుడా వేడినిచ్చేది? ఓకే, అందరు పాస్ అయ్యారు. సూర్యుడు ఎంత వేడి, సూర్యుడి తాపానికి మనం తట్టుకోలేం. వేసవికాలం అంత శక్తి ఉంది సూర్యుడికి. ఎంతకాలం నుంచి వేడి వెలుతురిస్తున్నాడు? మనం పుట్టినప్పటి నుంచే, మన నాన్న పుట్టినప్పటి నుంచే, వాళ్ళ తాత పుట్టినప్పటి నుంచే, ఎప్పటి నుంచి? ఎంత వేడి విడుదల చేస్తూనే ఉన్నాడు కదా, వెలుతురు చేస్తున్నాడు. అంటే చాలా శక్తి ఉండాలి కదా ఆయన దగ్గర. ఎవరి దగ్గర? సూర్యుడి దగ్గర. అటువంటి సూర్యుడే భయపడతాడు హిరణ్యకశిపుడికి. ఇంకా హిరణ్యకశిపుడి దగ్గర ఎంత శక్తి ఉండాలి ఆలోచించండి. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు, వరుణుడు వీళ్ళందరూ హిరణ్యకశిపుడికి భయపడతారు, తల దించుకుంటారు. హిరణ్యకశిపుడు పిలిచాడు అనుకో సూర్యుని, అర్ధరాత్రి 12 గంటలకి నువ్వు రావాలంటే అప్పుడు వెలుతురు ఇవ్వాల్సింది ఆయన వచ్చి. పగలు చంద్రుడిని పిలిచాడు అనుకో, ఇప్పుడు చల్లని వెలుతురు కావాలి నాకు, సూర్య నువ్వు వెళ్ళిపో, చంద్ర నువ్వు రా అంటే రావాల్సిందే. అంతటి శక్తివంతుడు ఎవరు? హిరణ్యకశిపుడు. అటువంటి హిరణ్యకశిపుడికి ఎదురుగా
5 సంవత్సరాల పిల్లవాడు నిలబడ్డాడు ఎలక్షన్లో పోటీ. ఎలక్షన్లో పోటీ చూడండి ఎలా ఉందో. హిరణ్యకశిపుడికి సైన్యం ఉంది, శక్తి ఉంది. ప్రహ్లాద్ మహారాజుకి సైనికులు ఉన్నారా? శరీర బలం ఉందా బాగా? లేదు. హైటు వెయిట్ లేదు. మరి ఎవరితో పోటీ పడ్డారు? ఎవరికి ఎదురుగా నిలబడ్డారు? హిరణ్యకశిపుడు చాలా శక్తివంతుడు. సూర్య చంద్ర లాంటి వాళ్ళని కూడా నిర్దేశిస్తాడు. అటువంటి హిరణ్యకశిపుడు ఏం చెప్పాడు? నిన్ను చంపేస్తా నేను అన్నాడు. ముందు చాలా ప్రయత్నం చేశాడు, నువ్వు మారాలి, నన్ను కీర్తించాలి, నువ్వు ఎప్పుడు నారాయణ నారాయణ అంటావు, పిచ్చి పట్టిందా నీకు? ఎట్లా నువ్వు హిరణ్యకశిపు అని నా పేరు చెప్పాలి కానీ నీకు పిచ్చి పట్టింది, ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్తా నిన్ను అంటే ప్రయత్నం చేశాడు. మనసు మార్చడానికి చాలా ప్రయత్నం చేశాడు. గురుకులానికి పంపించి వాళ్ళ స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించి నారాయణ అనేది తన మనసులోంచి డిలీట్ చేసి ఏది అప్లోడ్ చేయండి, ఓం హిరణ్యకశిపాయ నమః, ఓం హిరణ్యకశిపాయ నమః. ఎంత ప్రయత్నం చేసినా అది డిలీట్ కాలేదు. ఏది? నారాయణ. వీళ్ళేమో హిరణ్యకశిపాయ నమః అంటే ఓం నారాయణాయ నమః. అది కాదు బాబు, ఓం నారాయణాయ నమః. వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు విఫలమైపోయారు. అప్పుడు హిరణ్యకశిపుడు ఏంది నా కొడుకే నాకు శత్రువు అయ్యాడే, నన్ను కీర్తించమంటే నా శత్రువుని గురించి కీర్తిస్తాడే. చివరికి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. ఏనుగుల కింద తొక్కించాడు, నూనెలో పడవేశాడు, కొండపై నుంచి తోశాడు. ఎన్ని కష్టాలు వచ్చాయి. అయినా ప్రహ్లాద్ మహారాజు భయపడ్డారా? భయపడలేదు. ఎందుకు భయపడలేదు? ఏం శక్తి చూసుకొని? నామం, భగవంతుడి పేరు ఒక్కటే చెప్పు. అన్ని సందర్భాల్లోనూ రక్షించబడ్డాడు. ఏదన్నా ఫలాని సందర్భంలో ఈయన దెబ్బతిన్నాడు ఒక్కటి కూడా లేదు. చివరికి హిరణ్యకశిపుడు నేనే చంపుతా నిన్ను అని ముందుకు వచ్చాడు. అప్పుడు భయపడ్డాను ప్రహ్లాద్ మహారాజ్? భయపడలేదు. ఎదురుగా నిలబడుకున్నారు. సరే నీ ప్రయత్నం నువ్వు చేసుకో, నువ్వు చంపుతా అంటున్నావు కదా, చంపుకో. ఎలా చంపుతావు నేను కూడా చూస్తాను. ఏం ధైర్యం చూసుకొని అన్నారు. నారాయణుడు అనుమతి ఇస్తే కానీ నువ్వు చంపలేవు. ఒకవేళ నువ్వు నన్ను చంపాలని ఉంటే నారాయణుడు అనుమతి ఇస్తేనే ఆయుధం పనిచేసేది, లేకుంటే పనిచేయదు ఆయుధం అని ఆయన ఏం చేశారు? ప్రహ్లాద్ మహారాజు నారాయణ నామం, కృష్ణనామం చెప్పుకుంటూ అక్కడే నిలబడ్డారు. చంపగలిగాడా హిరణ్యకశిపుడు? మరి ఇప్పుడు నారాయణ నామంలో ఎంత శక్తి ఉంటే హిరణ్యకశిపుడికి చంద్రుడు సూర్యుడే భయపడే విధంగా చేసి హిరణ్యకశిపుడు చూడండి, సూర్యుడు చంద్రుడు భయపడతారు ఎవరికి? హిరణ్యకశిపుడికి గుండెల్లో రైలు పరిగెత్తించారు ఎవరు? ప్రహ్లాద్. నిద్ర లేకుండా చేశాడు రాత్రింబవళ్ళు. ఎవరు ఇంతమంది భయపడతారు? నువ్వు కొలత వేసే జిట్టెడు కూడా లేవు, నువ్వు ఇంత కూడా లేవు, నువ్వు నాకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి, రాత్రి పగలు నిద్ర లేకుండా చేస్తున్నావు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఎవరిస్తున్నారు ఈ శక్తి నీకు? ఏం సమాధానం చెప్పాడు? కృష్ణుడు, నారాయణుడు ఇస్తున్నాడు నాకు శక్తి. నీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నేనే అందరికన్నా అధిపతి, నేనే లీడరు, నేనే అని నువ్వు విర్రవీగుతున్నావు కదా. ఆ శక్తి ఎవరిచ్చారు నీకు? నారాయణుడు ఇచ్చింది. నువ్వు గుర్తించలేకున్నావు. నాకు కూడా నారాయణుడు ఇచ్చిన శక్తి, నీకు ఎదురుగా నిలబడే శక్తి నారాయణుడు ఇచ్చింది. నువ్వేమో అసుర అంటే పోటీ పడుతున్నావు నువ్వు స్వామితో. నేను పోటీ పడట్లేదు. నేను చేతులు జోడించి నమస్కరించుకుంటూ నేను నీ దాసుణ్ణి, రక్షించాలన్న నీ ఇష్టం, చంపాలన్న నీ ఇష్టం అని నేను దాసుడిని కాబట్టి దాసుడిని కాపాడుకునేది ఎవరు? యజమాని కాపాడుకుంటాడు దాసుడిని. నువ్వేమో యజమాని కావడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ పేరు కీర్తించబడాలి అన్ని చోట్ల అని ప్రయత్నం చేస్తున్నావు. ఇది తప్పు. మరి ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజుకి భగవంతుడి నామమే కదా రక్షించింది. వేరే ఏమైనా రక్షించిందా?
అదే కృష్ణుడు ఇక్కడ చెప్పేది, సతతం కీర్తయంతో మాం, ఎల్లప్పుడూ నా నామం చేస్తూ ఉండండి, మీకు ఎటువంటి ఆపదలు ఏమీ చేయలేవు మిమ్మల్ని. ద్రౌపది మంచి ఉదాహరణ. ఏం జరిగింది ద్రౌపదికి? నిండు సభలో ఎవ్వరు స్త్రీలు లేరు, ఆమె ఒక్కటే ఉంది. మధ్యలో స్టేజ్ పైకి ఎక్కించారు చీర తీసేయాలని. ఎవరు? మంచి బలం గలవాడు. ఎవడు? దుశ్శాసనుడు. ఎవరి వైపు చూసింది ఆమె ముందు? రక్షణ కోసం ముందు ఎవరి వైపు చూసింది? పాండవుల వైపు. దానికన్నా ముందు భీష్ముడిని, ద్రోణాచార్య, మీరు చెప్పండి ధర్మము, మీరు పెద్దవాళ్ళు కదా మీరు అంటే వాళ్ళు కూడా తలదించుకున్నారు. అంటే వాళ్ళ మీద ఆధారపడడం వదిలేసింది. అప్పుడు ఎవరి వైపు చూసింది? భీముడి వైపు చూసింది. భీముడు 10,000 ఏనుగుల బలము, 10,000 ఏనుగులతో ఒకేసారి పోరాటం చేయగలడు. మనం ఒక దోమతో కూడా చేయలేము. చేయలేక దానికి ఆల్ అవుట్, మస్కిటో నెట్టు ఇన్ని పెట్టుకుంటాం కదా. అటువంటి భీముడు ద్రౌపది చూస్తూనే ఏం ఆశించి చూసింది భీముడిని? నువ్వన్నా రక్షిస్తావా అని. భీముడు ఏం చేశాడు? తలదించుకున్నాడు. పాండవులందరూ తలదించుకున్నారు. అప్పుడు ఆమె ఏం చేసింది? 2 చేతులతో చీర గట్టిగా పట్టుకొని గోవిందా గోవిందా ద్వారకాధీశ అని పిలుస్తుంది. భగవంతుడు వచ్చాడా? ఉన్నాడు, ఇంకా ప్రకటన కాలేదు. సరే భగవంతుడు పలకట్లేదే, గట్టిగా పిలిస్తే ఏం చేసింది? ఒక చేయి పైకెత్తింది. ఒక చేయి పైకెత్తి మళ్ళీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే గోవిందా గోవిందా ఎక్కడున్నావు తండ్రి గోవిందా ద్వారకాధీశ. అప్పటికి ఫలితం దుర్యోధనుడు ప్రయత్నం చేస్తున్నాడు, చీర తీస్తున్నాడు. చివరికి ఏం చేసింది ఆమె? 2 చేతులు ఎత్తేసింది. హరే కృష్ణ, నీ ఇష్టమైన ఏమైనా చేసుకుని, నా వల్ల కాదు కానీ ఇది ఇష్టం. అప్పుడేం జరిగింది? ఏం జరిగింది అప్పుడు? ఏ ఫ్యాక్టరీలో ఎన్ని ప్రపంచంలో ఉన్న ఫ్యాక్టరీలు అన్నీ కలిసినా కూడా అంత చీర తయారు చేయలేవు. అంత చీర వచ్చేసింది. దుశ్శాసనుడు తిరిగి 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 చెమట పట్టి ఏమైంది? కింద పడిపోయాడు. ఇక్కడ తేడా ఎక్కడొచ్చింది? దుశ్శాసనుడికి శక్తి ఉంది, దుర్యోధనుడు ఉన్నాడు. ఈమె ఎవరు రక్షించారు? నామం రక్షించి. నామం అయితే నామం పిలిచే దాంట్లో కూడా తేడా ఉంది. మొదట పిలిచింది అంత క్వాలిటీ లేదు, రెండోసారి పిలిచింది కొంచెం క్వాలిటీ పిలిచింది, మూడోసారి కంప్లీట్. మనం నామం చెప్పే దాంట్లో కూడా తేడా ఉంటుంది. ఎలాగైతే చిన్నపిల్లలు ఏడ్చేటప్పుడు తల్లులు ఇంట్లో పని చేసుకుంటుంటారు కదా, ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లి వింటుంది, కానీ పని మాత్రం ఏదో చిన్నగా ఏడుస్తున్నట్లే అని కదా. ఇంకొంచెం పెద్దగా ఏడుస్తారు, అప్పుడు తల్లి ఆలోచిస్తుంది పని ఆపి వెళ్దామా వద్దా, అయినా చూద్దాంలే. ఇంక 3వ ట్యూన్కి వచ్చేస్తాడు అబ్బాయి, పూర్తి సౌండ్ పెంచేస్తాడు, 4 కిలోమీటర్లు వినపడే విధంగా ఏడుస్తాడు. చిన్నపిల్లలు ఏడిస్తే 4-5 కిలోమీటర్లు వినపడుతుంది. పెద్దవాళ్ళు ఏడవలేరు, చిన్నపిల్లలు ఏడిచినంత ఏడుస్తారా? చిన్నపిల్లలు, నెలల పిల్లలు ఏడిచినంత పెద్దవాళ్ళు ఏడవలేరు. పెద్దవాళ్ళు ఏడిస్తే ఒక 2-3 ఇళ్ళకి వినిపిస్తే గొప్ప. చిన్నపిల్లడు ముఖ్యంగా రాత్రిపూట ఈ వీధిలో ఏడిస్తే ఆ 3వ వీధికి వినపడుతుంది రాత్రిపూట ఏడిస్తే. లేదు, మీకు ఎవరు వినలేదు ఎప్పుడు? అంత గట్టిగా ఏడుస్తారు. ఆ గట్టిగా ఏడ్చేటప్పుడు తల్లి ఏం చేస్తుంది? పనులన్నీ పక్కన పెట్టి వచ్చేస్తుంది. అంటే ముందు పిలిచాడు అమ్మని, అమ్మ నువ్వు కావాలి నాకు అని. అమ్మ విననట్లు ఉంది, వినింది కానీ అంతగా పట్టించుకోలేదు. రెండోసారి కొంచెం గట్టిగా ఏడ్చేసరికి అమ్మ నువ్వే కావాలి అంటే సరే నేనే కావాలా, సరే కొంచెం సమయం తీసుకో. మూడోసారి ఇక నువ్వు లేకుంటే నేను ఉండలేను అనేది గట్టిగా ఏడ్చేసరికి ఏం చేసింది? అమ్మ పనులన్నీ పక్కన పెట్టి వచ్చేసింది.
ఇట్లా భగవంతుడి నామం చెప్పడంలో కూడా ఎవరైతే ఇక నువ్వే నాకు దిక్కు, నామం తప్ప నాకు వేరే దిక్కు లేదని ఎవరైతే నామం, అటువంటి అప్పుడు వెంటనే స్పందన తెలుస్తుంది. హరే కృష్ణ మనం చేస్తూ ఉన్నాము, దాంట్లోనే తీవ్రంగా చేయాలి. తీవ్రం పెంచినప్పుడు బాగా వినాలి, నామం చెప్పేటప్పుడు వేరే వ్యాపకం లేకుండా చేసుకోవాలి. ద్రౌపదినే చివరిసారి అదే మొదట ఆమె తను రక్షించుకుంటూ ప్రయత్నం చేసింది నామం చెప్పడానికి, అంటే వేరే వ్యాపకం ఉంది మనసులో. ఇంకా ఎప్పుడైతే నన్ను నేను రక్షించుకోలేను, నీకు కృష్ణ నీ ఇష్టం అని నామం చెప్పడం, అప్పుడు చూడచ్చు. ప్రహ్లాద్ మహారాజు కూడా తను రక్షించుకోవడానికి ఏం లేదు మనసులో. అలా మనం జపం చేసేది ఒక మాల కావచ్చు, 2 మాలలు కావచ్చు, ఆ కొంచెం సేపు అయినా దిక్కులు చూడకుండా, అక్కడెక్కడ మాట్లాడకుండా, ఫోన్లు అవి ఇవి కొంచెం సేపు అయినా బాగా చేయండి, ఫలితం ఎంత బాగుంటుందో చూడండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సమయం 8 దాటింది. మీకు ఎవరికైనా 1 లేదా 2 ప్రశ్నలు ఉంటే దీనికి సంబంధించి అడగచ్చు. హరే కృష్ణ. లేదంటే ప్రసాదం ఇస్తారు, తీసుకోండి. మీకు ఎవరికైనా దీనికి సంబంధించి సందేహాలు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే అడగచ్చు. నారాయణుడు కృష్ణుడు ఇద్దరు ఒకటే, తేడా ఏం లేదు. నారాయణ నామం, కృష్ణనామం, రామనామం అంతా ఒకటే. అయితే భగవంతుడికి అనేక అవతారాలు ఉన్నాయి, అనేక పేర్లు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇంట్లో చిన్నపిల్లవాడు ఉంటే తల్లి ఒక ముద్దు పేరుతో పిలుచుకుంటుంది, తండ్రి ఒక ముద్దు పేరుతో పిలుచుకుంటాడు. అబ్బాయి స్కూల్లో ఒక పేరు ఉంటుంది, అసలైన పేరు ఉంటుందా? కొన్ని ఇళ్ళలో తల్లి ఒక ముద్దు పేరుతో పిలుచుకుంటుంటే తండ్రి ఒక విధంగా పిలుస్తాడు, నాన్నమ్మ ఒక పేరుతో పిలుచుకుంటాడు. ఏ పేరు పిలిచినా పలికేది ఎవరు? ఆ పిల్లవాడే కదా. ఎందుకు అన్ని పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు? ఎందుకు? ప్రేమను వాళ్ళు ఆ విధంగా ప్రకటన చేస్తున్నారు. కాబట్టి ప్రహ్లాద్ మహారాజు నారాయణ అని ప్రకటన చేశాడు, దానికి స్పందించాడు. ద్రౌపది కృష్ణ అని ప్రేమతో పిలిచింది, దానికి స్పందించాడు. కాబట్టి భగవంతునికి అనేక నామాలు ఉన్నాయి, అనేక పేర్లు ఉన్నాయి. భక్తులు ప్రేమతో పిలుచుకోవడం వల్ల ఆ విధంగా వాళ్ళకు పలుకుతారు. అన్ని నామాలు భగవంతుడివే కాబట్టి అన్నీ గొప్పవి. అయితే కలియుగానికి స్పెషల్గా నిర్దేశించబడింది కృష్ణ మంత్రం. కీర్తనాదేవ కృష్ణస్య కలియుగంలో, ఇది కలియుగంలో కృష్ణనామము నిర్దేశించబడింది. హరే కృష్ణ. श्रीमद् भगवद गीता यथातथम की जय, श्रील प्रभुपाद की जय, महाप्रसादम की जय. हरे कृष्ण.